మహాగణాధిపతయ నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. పక్ష ఫలితాలు 16/2/2024 నుండి 29/2/2024 వరకు గల పక్ష ఫలితాలని నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితి కానీ చూసుకుంటే మేషరాశిలో గురువు యొక్క సంచారము, అలాగే కన్యారాశిలో కేతువు యొక్క సంచారము, మనకి మకర రాశిలో శుక్ర బుధ అలాగే కుజ గ్రహాల యొక్క సంచారం. బుధుడు మనకి ఫిబ్రవరి 20వ తేదీ నుండి మకరం నుండి కుంభరాశిలోకి ఆయన మార్పు చెందడం అనేది జరుగుతుంది. అలాగే కుంభరాశిలో రవి శని యొక్క గ్రహాల యొక్క కలయిక, అలాగే 20వ తేదీ నుండి కూడా బుధుడు అక్కడ యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. మీనరాశిలో మనకి రాహు యొక్క సంచారము, చంద్రుడు యొక్క పక్ష ప్రారంభంలో మేషరాశిలో ఈయన యొక్క సంచారం మొదలయ్యి ఆయన ఈ యొక్క పక్షాంతానికి అంటే మనకి ఈ యొక్క 29వ తారీఖు కల్లా తులారాశిలోకి ఈయన ప్రవేశం అనేది అంటే ఆయన సంచారం అనేది జరుగుతోంది. కాబట్టి ఈ 15 రోజులు కూడా ఈ నవగ్రహ సంచారాలు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క స్థితి వీక్షణ యొక్క సంచారాన్ని అనుసరించి ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి కూడా వారికి యొక్క శుభాశుభ ఫలితాలు అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి అసలు ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింహరాశికి రాశాధిపతి వచ్చి రవి. ఈ సింహరాశిలోకి మనకి మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదము సింహరాశిలోకి వస్తుంది. సింహరాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో చిన్న చిన్న ఒడిదొడుకులు అనేవి కనపడుతూ ఉంటాయి. అయితే వీళ్ళకి సమయానికి మాత్రం డబ్బు చేతికి అందడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ వీళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఈ యొక్క రవి యొక్క మార్పు ఎప్పుడైతే వీళ్ళకి జరిగిందో ఈ పక్ష ఫలితాల్లో కానీ చూసుకున్నప్పుడు ఎప్పుడైతే ఈ రవి మార్పు సప్తమ స్థానంలోకి జరుగుతోందో కాస్త భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు, గొడవలు, లేదా భాగస్వామి వ్యాపారాల్లోనూ సమాజపరంగా చూసుకున్నప్పుడు కాస్త కొద్దిగా కీర్తి గౌరవాలు, అనారోగ్య సమస్యలు ఇలాంటివి చిన్న చిన్న ఉడుదుడుకులు అనేవి ఉంటాయి. అయితే వీళ్ళకి గురువు యొక్క వీక్షణ అనేది వీళ్ళ మీద ఉంది కాబట్టి కాస్త వీళ్ళకి ఈ ప్రతికూల ఫలితాలు తగ్గడం అనేది జరుగుతుంది. సోదరుల వర్గాల నుండి ముఖ్యంగా యొక్క అక్క చెల్లి ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి లేదా ఆ వరుసకు సంబంధించిన వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మీకు ఈ యొక్క సింహరాశి వాళ్ళకి పొందడం అనేది జరుగుతుంది. అలాగే షష్టమ స్థానంలో ఎప్పుడైతే కుజుని యొక్క మార్పు అనేది జరిగిందో వీళ్ళకి శత్రువు యొక్క బాధలు కానీ రుణ బాధలు కానీ తగ్గుతాయి. అంటే ఖర్చులు ఉన్నా కూడా ఆ ఖర్చుల్లో కాస్త ఆ ఖర్చుల యొక్క శాతం అనేది తగ్గడం అనేది జరుగుతుంది. అలాగే ఈ యొక్క శత్రు రుణ బాధలు ఎప్పుడైతే తగ్గాయో కాస్త మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది. చిన్న చిన్న గొడవలు ఉన్నా కూడా మానసిక ప్రశాంతత అనేది కూడా ఏర్పడుతుంది. అలాగే సిమెంటు ఇలాగే ఈ పనిముట్లు అలాంటి వ్యాపారాలు చేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా లాభదాయకంగా ఉండడం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవాళ్ళు వీళ్ళందరికీ అనుకూలంగా ఉంటుంది. అలాగే ఏమైనా స్థిరచరాస్తులు కొనుగోలు చేయాలనే ఆలోచనలు, ఎందుకంటే వీళ్ళకి భూములు చతుర్థాధిపతి అయిన కుజుడు వచ్చి ఉచ్చస్థానంలోకి వెళ్ళడం వల్ల వాహనాలు కొనుగోలు లేదా వాహనాల్లో మార్పులు చేర్పులు, గృహంలో మార్పులు చేర్పులు ఇవన్నీ కూడా చోటు చేసుకుంటాయి. తల్లి ఆరోగ్య విషయాల్లో వాటిల్లో కూడా చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళకి చతుర్థాధిపతి వచ్చి ఉచ్చలో ఉన్నాడు కాబట్టి. మిగిలిన విషయాల్లో కానీ చూసుకుంటే విద్యార్థులకు కూడా కాస్త కొంచెం వీళ్ళు ఈ పంచమాధిపతి వచ్చి వీళ్ళకి అంటే పంచమాధిపతి కూడా వచ్చి గురువు అవ్వడం కాస్త అనుకూలంగానే ఉండడం అనేది జరుగుతుంది. క్రియేటివిటీ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కాస్త ప్రోత్సాహకరంగా ఉండడం, గురువు వీరి యొక్క వీక్షణ వల్ల కాస్త ఏదైనా మధ్యలో చిన్న చిన్న అవకతవకలు ఉన్నా కూడా అవి మళ్ళీ వెంటనే కాస్త తక్కువ సమయంలోనే అవి మళ్ళీ ఒక పందాకి రావడం, అంటే కాస్త ఒడిదుడుకులు పడి పక్కకి జరిగినా కూడా విషయం నుండి మళ్ళీ
ఏదైతే పని చేయాలనుకుంటున్నామో మళ్ళీ దాని కాన్సన్ట్రేషన్లోకి రావడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సింహరాశి వాళ్ళకి. కాబట్టి వీళ్ళకి ఆరోగ్య విషయాల్లో అప్పుడప్పుడు కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండడం అనేది మంచిది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతిరోజు కూడా గణపతి ఆరాధన, లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోవడం, దుర్గా ఆరాధన చేయడం. మనం ఇప్పుడు ఈ పక్ష ఫలితాల్లో భాగంగా ద్వాదశ రాశుల వారికి, ఒక్క రాశి వారికి, ఒక్కొక్కరికి ఏ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, వీళ్ళ వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతానం, అలాగే వీళ్ళ యొక్క మానసిక స్థితిగతులు కావచ్చు, లేకపోతే ఆర్థిక స్థితిగతులు కావచ్చు, వ్యాపారంలో జీవిత భాగస్వామ్యం, అలాగే భాగస్వామి వ్యాపారము, ఇలా మనం వీటి అన్నిటి గురించి కూడా మనం చర్చించుకోవడం అనేది జరిగింది. ఎందుకంటే ఈ 15 రోజులు అంటే ఈ పక్ష ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సమయాన్ని, అంటే ఈ 15 రోజుల సమయంలో కూడా ఏ రాశి వాళ్ళు ఎటువంటి ఫలితాలు పొందుతారు, ఎటువంటి పనులు చేయొచ్చు, ఎటువంటి పనులు చెయ్యకూడదు అనే విషయాన్ని మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇందులో ప్రత్యేకంగా ఏవైనా కొత్తగా పనులు చేపట్టాలి అంటే, కొత్తగా ఏదైనా ఒక జీవితంలో ఒక మార్పు తెచ్చుకోవాలి, అది ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, వివాహపరంగా కావచ్చు, అంటే దైనందిక జీవితంలో కాకుండా ప్రత్యేకంగా మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నప్పుడు ఈ యొక్క గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క ఏవైతే ఈ యొక్క పక్ష ఫలితాలు ఉన్నాయో ఇవి కేవలం గోచార ఫలితాలను మాత్రమే చెప్తుంది, అంటే ప్రజెంట్ ఎలా ఉన్నదని మాత్రమే చెప్తుంది. అయితే మనకి జన్మజాతకం అనేది మనకి ఫ్యూచర్ని కూడా మీ యొక్క వ్యక్తిగత జాతకం కాబట్టి దాని యొక్క ఫలితము మంచైనా చెడైనా కూడా దాని యొక్క తీవ్రత అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. మంచి ఉందనుకోండి, ఒకవేళ గోచారంలో బాగాలేకపోయినా కూడా మీ యొక్క జన్మజాతక ఫలితాలు శుభ ఫలితాలుగా ఉన్నాయి కాబట్టి మీకు శుభ ఫలితాలే, ఏదైనా ఒక కార్యక్రమం మొదలుపెట్టినా, ఒక పని చేపట్టినా కూడా శుభ ఫలితాలే ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం తప్పనిసరిగా గోచార ఫలితాలతో పాటు వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చాలా అవసరం అనేది మనకి ఇక్కడ తెలుసుకోవాలి. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క పక్ష ఫలితాలతో పాటు వ్యక్తిగత జాతక ఫలితాలను కూడా మీరు పరిశీలనలోకి తీసుకుని అప్పుడు మీ యొక్క ముఖ్యమైన పనులు చేపట్టేటప్పుడు నిర్ణయాలు అనేవి తీసుకోవాలి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.